హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితే రీసెంట్గా ఒక షాక్ని అయితే తెలియజేయడం జరిగిందండి. కొత్త పింఛన్లు జూన్ 12వ తేదీన విడుదల చేస్తామని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఆ పింఛన్లు వాయిదా వేయడం జరిగిందనేది సమాచారం అండి. ఎందుకు వాయిదా వేశారు, మళ్ళీ ఈ పింఛన్లు ఎప్పుడు విడుదల చేసేందుకు అవకాశం ఉంటుంది, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏ పింఛన్లకు దరఖాస్తులు జరుగుతున్నాయి, ఆ పింఛన్లకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అనేటువంటి పూర్తి సమాచారం అయితే నేను మీకు తెలియజేస్తానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, అప్పుడే మీకు సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా నేను పెట్టే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అందరికంటే మీరు ముందుగా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూన్ 12 నాటికైతే 2 సంవత్సరాలు పూర్తి కావడం జరిగిందండి. ఆ సందర్భంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వితంతు పింఛన్లకు దరఖాస్తులు అనేవి ప్రారంభిస్తామని అధికారులు అయితే వెల్లడించడం జరిగిందండి. కాకపోతే ఆ రోజున ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తులు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరగలేదండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏ పింఛన్లకు దరఖాస్తులు జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని అయితే నేను మీకు తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే గ్రామ వార్డ్ సచివాలయంలో ప్రస్తుతం అయితే స్పోర్స్ ఫంక్షన్స్కి అయితే దరఖాస్తులు అనేవి జరుగుతూ ఉన్నాయండి. స్పోర్స్ ఫంక్షన్స్ అంటే ఏంటి, వితంతు ఫంక్షన్స్ అంటే ఏంటి అనేది చాలామంది డౌట్ అయితే ఉంటుందండి. స్పోర్స్ ఫంక్షన్స్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పురుషులు ఎవరైతే భర్త అంటే పెళ్లి చేసుకొని ఉంటారో సో వారిలో భర్త ఫెన్షన్ పొందుతూ వివిధ కారణాల వల్ల కనుక మరణించి కనుక ఉన్నట్లయితే వారి ప్లేస్లో వాళ్ళ భార్య కనుక ఉన్నట్లయితే వాళ్ళ భార్యకు ఈ స్పోర్స్ ఫెన్షన్ అయితే రావడం జరుగుతుందండి. దీన్నే స్పోర్స్ ఫెన్షన్ అయితే అనడం జరుగుతుంది. వితంతు ఫెన్షన్ అంటే ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే పెళ్లి చేసుకొని భర్త గనక మరణించి గనక ఉన్నట్లయితే అంటే ఫెన్షన్ పొందకుండానే మరణించినట్లయితే ఆ మహిళలకు ఈ వితంతు ఫెన్షన్స్ అయితే రావడం జరుగుతుందండి. సో ఓకేనా, ఈ విధంగా అయితే వితంతు ఫెన్షన్కి స్పోర్స్ ఫెన్షన్స్కి అయితే తేడా అయితే ఉందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్పోర్ట్స్ ఫెన్షన్స్కి మాత్రమే గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు అనేవి జరుగుతూ ఉన్నాయండి. ఎవరైతే భర్త ఎన్టీఆర్ భరోసా ఫెన్షన్ తీసుకుంటూ మరణించి ఉంటారో వాళ్ళ ప్లేస్లో వాళ్ళ భార్య కనుక ఉన్నట్లయితే వాళ్ళ భార్య వెంటనే గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి దరఖాస్తు ఫామ్ అనేది తీసుకొని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి యాడ్ చేసి, అంటే కొన్ని రకాల డాక్యుమెంట్స్ అనేవి అవసరం అవుతాయండి. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆధార్ కార్డు, భర్త యొక్క ఆధార్ కార్డు మరియు మహిళ యొక్క ఆధార్ కార్డు, భర్త మరణ ధృవీకరణ పత్రం, పెన్షన్ ఐడి, రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, అదేవిధంగా ఇన్కమ్. సో మీ యొక్క ఇన్కమ్ అనేది ఒక ఏడాదికి ఎంత ఉంది అనేటువంటి సమాచారంపై ఇన్కమ్ సర్టిఫికేట్, ఈ రకమైన డాక్యుమెంట్స్ అనేవి మీరు తీసుకెళ్ళి ఈ స్పోర్ట్స్ ఫెన్షన్స్కి అయితే దరఖాస్తు అనేది చేసుకోవచ్చండి. మీరు ఈ జూన్ నెలలో కనుక ఈ స్పోర్ట్స్ ఫెన్షన్స్కి దరఖాస్తు చేసుకున్నట్లయితే మీకు నెక్స్ట్ మంత్ జూలైలోనే ఈ ఫెన్షన్స్ అయితే రావడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రస్తుతం ఈ పింఛన్లకు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు అనేవి జరుగుతూ ఉన్నాయి. సో ఓకేనా, ఇది మీరు గమనించగలరు. మరియు కొత్త వితంతు పింఛన్లకు ఎప్పటి నుంచి దరఖాస్తులు ప్రారంభం అవ్వచ్చు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే సో ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదండి ఈ వితంతు పింఛన్లకు సంబంధించి అయితే. సో ఈ వాయిదా పడిన తర్వాత కొత్త తేదీ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయినా ఉండొచ్చు, లేదా అధికారుల నుంచి అయినా ఉండొచ్చు, ఎటువంటి సమాచారం అయితే రాలేదండి. త్వరలో ఈ కొత్త పింఛన్లకి సంబంధించి ప్రభుత్వం అయితే అధికారికంగా ప్రకటించేందుకు అవకాశం అయితే ఉంటుంది. అప్పటి వరకు అయితే మనం ఎదురు చూడాల్సి ఉంటుంది. సో ఓకేనా, సో ప్రస్తుతం ఈ వితంతు పింఛన్లకు ఎవరు అర్హులు, ఎంతమందికి ఇవ్వబోతున్నారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే 1,50,000 మంది అర్హత కలిగి ఉన్నట్లయితే సమాచారం అండి. గతంలో ఈ పింఛన్లకు దరఖాస్తు చేసుకున్న వారి లిస్ట్ అంతా ఏపీ ప్రభుత్వం దగ్గర ఉన్నట్లయితే సమాచారం అండి. ఈ 1,50,000 మందిలో గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది చేత ప్రభుత్వం అయితే ఒక సర్వే అయితే నిర్వహించడం జరుగుతుందండి. ఆ సర్వేలో ఎంతమంది లైవ్లో ఉన్నారు, అంటే ఎంతమంది మరణించి ఉన్నారు, ఎంతమంది ప్రస్తుతం బ్రతికి ఉన్నారు ఈ దరఖాస్తు చేసుకున్న వారిలో అనేటువంటి సమాచారాన్ని అయితే వెలికి తీయడం జరుగుతుందండి. సో ఎవరైతే మరణించి ఉంటారో సో వాళ్ళ ప్లేస్లో కొత్త వారికి అవకాశం అయితే కల్పించబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, ఒకవేళ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 1,00,000 మంది లైవ్లో కనుక ప్రస్తుతం ఉన్నట్లయితే సో వారికి గతంలో ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉన్నారో అందులో 1,00,000 మంది లైవ్లో కనుక ఉన్నట్లయితే వారికి ఈ ఫెన్షన్స్ అయితే ఈ కేవైసీ పూర్తి చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఒకవేళ
50,000 మంది గనక మరణించి గనక ఉన్నట్లయితే, ప్రస్తుతం లైవ్‌లో గనక లేకుండా ఉండినట్లయితే, ఆ 50,000 మందికి కొత్త వారికి అవకాశం అయితే కల్పించడం జరుగుతుందండి ఏపీ ప్రభుత్వం అయితే. సో, ఓకేనా. ఈ విధంగా కొత్త పింఛన్లకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. త్వరలోనే ఈ వితంతు పింఛన్లకు గ్రామ వార్డ్ సచివాలయాల ద్వారా దరఖాస్తులనేవి ప్రారంభించేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి మాత్రమే ప్రతి నెల నిరంతరం అయితే దరఖాస్తులనేవి జరుగుతూ ఉన్నాయి. సో, ఓకేనా. ఒకవేళ గనక ఈ వితంతు పింఛన్లకు దరఖాస్తులు విడుదలైనట్లయితే మీరు మీ గ్రామ వార్డ్ సచివాలయంకి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి నెల మీకు రూ. 4,000 ఏపీ ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది. సో, కొంతమందికి డైరెక్ట్‌గా డీపీటీ రూపంలో జమ చేస్తామని అయితే ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. దానిపై కూడా త్వరలోనే అధికారికంగా ప్రకటన అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ గనక ప్రభుత్వం నుంచి ఏమైనా సమాచారం గనక వచ్చినట్లయితే నేను వెంటనే తెలియజేస్తాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసిన థాంక్ యూ ఫర్ వాచింగ్.